ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనం కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 13వ వచనము. ప్రభువా నా దేవ, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ విధంగా తెలియచేయబడుతుంది ఏమనంటే, ప్రభువా నా దేవ, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 8వ వచనం, మరణం నుండి నా ప్రాణములను, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, మికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గొంతులో నుండి జకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదముల బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచెను. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం, నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమును నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యొక్క కృపాతిశయం నిత్యము నేను కీర్తించను, తరతరములు నీ విశ్వాసితను నా నోటితో తెలియజేసేదను. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 1వ వచనం, నేను నా పూర్ణ హృదయంతోనూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగణ దేవ యేసయ్య, నేను ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను దేవ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నేస్తాను కాచి కాబట్టి నిన్ను మహాయంపరిచి గణపరిచి రెండు శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.